హాయ్ అండి. మిర్చి ఫార్మింగ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు డేట్ చూసుకుంటే 23 జనవరి నెల 2026. ఈరోజు వరంగల్ మార్కెట్‌కి కొత్త బస్తాలు ఎన్నొచ్చినాయి, ఏసీ శాంపిల్స్ ఎన్ని పెట్టారు, ఈరోజు మార్కెట్ ట్రేడెన్సీ ఎలా ఉంది, స్లోగా ఉందా, స్పీడ్‌గా ఉందా, అసలు మార్కెట్‌లో ఏం జరిగింది, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారండి, లైక్ చేయండి. ఇక మనం ఈరోజు మార్కెట్ ట్రెండ్స్ చూసుకుంటే మార్కెట్ స్లో చేశారండి. తేజ బాగా స్లో. నిన్నటికి ఈ రోజుకి ఒక ₹1000 డౌన్ చేశారు తేజ మార్కెట్. నిన్న ఫస్ట్ స్టార్టింగ్ గుంటూరు స్లో చేశారండి. నిన్న గుంటూరు స్లో చేసిన తర్వాత వరంగల్ ఖమ్మం మార్కెట్లు కూడా స్లో అయ్యాయి. నిన్న జెండా పాట ఒకటి మాత్రం 21,200 చేశారు. నిన్న కొనుడు మాత్రం 18,000 19,000కే మొత్తం కొన్నారండి. ఆ రేటు ఎవ్వరికి పడలేదు. 21,200 నిన్న. ఈ రోజు ₹1000 డౌన్ చేశారు మార్కెట్. ఫస్ట్ గుంటూరు మార్కెట్లో డౌన్ చేస్తారండి. ఫస్ట్ అక్కడ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వరంగల్ ఖమ్మం మార్కెట్లో డౌన్ చేస్తారండి. ఇది మనకు ఇట్లా జరుగుతూ ఉంటుంది. గుంటూరు మార్కెట్ హెడ్ ఆఫీస్ వరంగల్ ఖమ్మంకి, అక్కడనే మొత్తం ఈ రేట్లన్నీ డిసైడ్ అవుతాయండి. అక్కడ డిసైడ్ అయిన తర్వాతనే వరంగల్ ఖమ్మంలో కూడా మనకు అవే రేట్లు నడిపిస్తుంటారు. మనకి మార్కెట్ రేట్లు డౌన్ అవ్వడానికి ఒక రీజన్ చూసుకుంటే నిన్న ఏసీ ఎయిర్వేల్స్ భారీగా పెట్టారండి. గుంటూరులో మనకి 80,000 అట్లా ఏసీ ఎయిర్వేల్స్ పెట్టారు. నిన్న కొత్త ఎయిర్వేల్స్ కూడా కొంచెం పెరిగినాయి. ఇదొక రీజన్ అండి. ఏసీ ఎయిర్వేల్స్ మనకి కొత్త ఎయిర్వేల్స్ పెరుగుతాయని మళ్ళీ మార్కెట్ కొంచెం స్లో చేశారు. ఈరోజు ఏసీ ఎయిర్వేల్స్ చూసుకుంటే భారీగా పెట్టారండి. 15,000 బస్తాలు పెట్టారు. ఈరోజు శుక్రవారం ఒక్కరోజు మార్కెట్ అయినా కానీ భారీగానే శాంపిల్స్ పెట్టారు. ఇక తేజ చూసుకుంటే 19,000 జెండా పాట అండి. ఈరోజు నిన్న 20,500 జరిగింది జెండా పాట. ఈరోజు 19,000. ఒకటి రోజు 1,500 స్లో చేశారు మార్కెట్. తేజ ఈ విధంగా ఉందండి. 341 ఏసీ చూసుకుంటే నిన్న 25,000 జెండా పాట. ఈ రోజు చూసుకుంటే 20,000 అండి. ఒకటి రోజు 500 తగ్గించారు ఏసీ కాయ. షాంపిల్ ఎక్కువ పెట్టారు, సగ ఎక్కువ కనబడుతుంది. అందువల్ల మార్కెట్ స్లో చేస్తున్నారండి. రైతులు ఇది ఒకసారి అర్థం చేసుకోగలరు. 341 నిన్నటికి ఈ రోజుకి 5,000 డౌను ఏసీ కాయ. నిన్న 25,000, ఈరోజు 20,000. వన్ హార్డ్ చూసుకుంటే ఈరోజు ఏసీది 28,000 జరిగిందండి. నిన్న 27,500. వన్ రాడ్ ఒక 500 పెరిగింది. వన్ రాడ్కు ప్రాబ్లం ఏం లేదండి. వన్ రాడ్ రేటు ఈ ఇయర్ బాగానే ఉంటుంది. అసలు ఎక్కడ కాయలు లేవు, సరుకు లేదు వన్ రాడ్ విషయంలో. ఇక నెక్స్ట్ దీపిక చూసుకుంటే ఈరోజు కూడా 25,000 జరిగిందండి ఏసీది. నిన్న 25,500. సేమ్ రేట్ నడుస్తుంది. దీపిక బాగానే ఉంది. నెక్స్ట్ టమాటా చూసుకుంటే టమాటా నిన్న వచ్చింది కానీ ఈరోజు ఏసీ శాంపిల్ రాలేదండి. నిన్న 35,000 జరిగింది. ఈరోజు టమాటా షాంపిల్ ఏం రాలేదు, కొత్తది కూడా రాలేదండి. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే న్యూ ఎరైవల్స్. ఈరోజు కొత్త బస్తాలు ఎన్ని వచ్చినాయి అంటే 5,000 బస్తాలు వచ్చినాయండి. ఈరోజు కొత్త వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఫస్ట్ తేజ అండి. తేజ 20,600 జెండా పాట అండి. ఈరోజు వరంగల్ మార్కెట్లో 20,600 కొత్తది తేజ. నిన్న 21,200. నిన్నటికి ఈ రోజుకి మార్కెట్ స్లో. కొత్తది కూడా స్లో చేశారండి. తేజ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ 341 అండి. 341 చూసుకుంటే 27,500. ఈరోజు జెండా పాట 341 27,500 కొత్తది. నిన్న 29,000 జరిగిందండి. 341 కూడా స్లో చేశారు ఈరోజు. నెక్స్ట్ మనకి 5531. ఈరోజు 21,000 జరిగిందండి. నిన్న 19,000. ఈ 2,000 పెంచారండి. ఈరోజు 5531 రేటు పెరిగింది. బ్యాగ్ రకం. వన్ హార్డ్ చూసుకుంటే ఈరోజు కొత్తది 26,000 జరిగింది. నిన్న 26,500. ఒక 500 వన్ హార్డ్ డౌన్ అయిందండి నిన్నటికి ఈ రోజుకి. ఈరోజు 26,000. అంటే కాయ క్వాలిటీని బట్టి జరుగుతుందండి. ఇప్పుడు మనకి ఆరుదల సరుకు ఉంటేనేమో ఒక రేటు ఉంటుంది. మనకి ఉబ్బగాయలు కొంచెం ఆరకుండా మనకి గ్రేడింగ్ ఉన్న సరుకు ఒక రేటు ఉంటుందండి. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అందరి జెండా పాట రేట్లు అంటే అందరి జెండా పాట రేట్లు పడాయండి. అంటే కాయ కలర్ క్వాలిటీ సైజుని బట్టి ఉంటుందండి రేటు. ఇది ఒకటి మీరు గమనించాలి. అందరి జెండా పాట రేట్లు పడాయండి. మ్యాక్సిమం ఇప్పుడు 20,000 మార్కెట్ నడుస్తుందంటే ఎక్కువ శాతం సరుకు 18,000 19,000 కొంటారండి యావరేజ్గా. వాళ్ళు 20,000 జెండా పాట చేశారంటే 18,000 సరుకు అంతా కొనేస్తారు. ఇది ఒకటి మీరు గమనించాలి. ఎల్లో మిర్చి అండి. ఈరోజు 41,000 జరిగింది. నిన్న 45,000. అది ఎల్లో మిర్చి కొంచెం స్లో చేశారు ఈరోజు. ఎల్లో మిర్చి రేట్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ దీపిక చూసుకుంటే 24,000 అండి. ఈరోజు దీపిక 24,000 కొత్తదండి ఇప్పుడు నేను చెప్పేది. ఇవండి ఈరోజు వరంగల్ మార్కెట్లో జరిగిన మిర్చి రేట్లు కొత్త వాటికి ఏసీ వాటికి. ఈరోజు ఎల్లో మిర్చి 5531 రేటు పెరిగిందండి మార్కెట్లో. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఒక్కరోజు తేజ రేటు పెరిగేసరికి అన్ని న్యూస్ ఛానళ్ళలో హైలైట్ చేశారండి. న్యూస్ ఛానళ్ళల్లో యూట్యూబ్లలో రేటు హై రేటు పెరిగింది అది ఇదని చెప్పారు.
ఈరోజు మార్కెట్ డౌన్ అయింది. కానీ ఈరోజు ఏ న్యూస్ ఛానల్ చూపించదు, ఎవ్వరు చెప్పరు. మార్కెట్ పెరిగినప్పుడు మాత్రం హైలైట్ చేస్తున్నారు, మార్కెట్ తగ్గినప్పుడు మాత్రం ఎవరు చెప్పట్లేదు. దీనివల్ల కూడా మార్కెట్ కొంచెం మనకి స్లో అవుతుందని నేను అనుకుంటానండి. ఇప్పుడు మామూలుగా టమాటా రేటు 200 పోయినప్పుడు 200 పోయిందని ఊదర కొడతారు. కానీ మనకి రూపాయి ఆటాన జరిగిన రోజులు కూడా ఉన్నాయండి. తగ్గినప్పుడు ఎవరు చెప్పరు, కానీ పెరిగినప్పుడు మాత్రం బాగా హైలైట్ చేస్తున్నారండి. దీనివల్ల కూడా కొంచెం మనకి సమస్య వస్తుంది అనుకుంటాను నేను. ఇప్పుడు మనకి ఎక్కడో కర్ణాటకలో ఇప్పుడు 60-70 వేలు డబ్బి కడ్డీ బ్యాడ్కి పడుతుందంటే ఇక మనకి మొత్తం అదొక్కటే మిర్చి రకం ఉన్నట్టు అందరికీ మనకి 60-70 వేలు పడ్డట్టు బాగా హైలైట్ చేస్తారండి. కాకపోతే మనకి ఇక్కడ 18,000-15,000 పడే మిర్చి రకాలు కూడా ఉన్నాయి. దీన్ని ఎవరు చూపించరు, అది మాత్రం బాగా హైలైట్ చేసి మొత్తం ట్రెండింగ్ చేస్తారు. ఈ ట్రెండింగ్ చేయడం వల్ల మొత్తం మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కడ చూద్దామో మిర్చి రేట్లు విపరీతంగా ఉన్నాయని అందరూ అనుకుంటారు. కాకపోతే ఇక్కడ అసలు మన గ్రౌండ్ లో జరిగేది మాత్రం ఎవరు చూడరండి. అది ఎక్కడో మనకి 1,00,000 మందిలో ఒక్కరికి పడుతుందండి 60,000 రేట్ అనేది, అది ఒక్క రకానికి పడుతుంది. కానీ మొత్తం మిగతా అందరు ఫార్మర్స్కి ఆ రేటు ఉండదు. మనం ఆ డబ్బి కడ్డీ రకాలు పెట్టాం కదా, దాన్ని మాత్రం మొత్తం ట్రెండింగ్ చేస్తారు. 1,00,000 రూపాయలు పోతుంది, 90,000 పోతుందని. దీనివల్ల కూడా మనకి మార్కెట్ రేట్లు అప్ అండ్ డౌన్ అవ్వడానికి రీజన్ ఉంటుందండి. ఇదండి ఈరోజు జరిగిన మిర్చి రేట్లు. మనకి ఈ వారం మొత్తం ఇలా జరిగిందండి. అంటే మనకి సోమ మంగళ బుధవారం పెంచారు, గురు శుక్రవారం మళ్ళీ డౌన్ చేశారు. అంటే డౌన్ అవ్వడానికి కారణాలు ఏసీఎల్స్ పెరగడమే అండి. షాంపిల్స్ భారీగా పెట్టడం వల్ల మళ్ళీ మిర్చి రేట్లు తగ్గాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.